నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు పేరుతోటి వీడియోలు చేసే అన్వేష్ అనుకుంటా అతని పేరు. అతను ఈ మధ్యకాలంలో ఒక ఇష్యూకి, ఆ శివాజీకి సంబంధించిన ఇష్యూకి గురించి మాట్లాడుతూ పూర్తి స్థాయిలో అన్ని హద్దుల్ని దాటేసాడు. అతను సీతాదేవి, ద్రౌపది వీళ్ళిద్దరూ కూడా రేపులకు గురయ్యారని మాట్లాడాడు. అంతేకాకుండా ఈ శివాజీ గురించి మాట్లాడుతూ లకారాలతో మాట్లాడారు. లకారాలతో మాట్లాడడం అంటే శివాజీ అనే కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న తల్లి గురించి మాట్లాడడం, మహిళల గురించి అసభ్యంగా మాట్లాడడం, మహిళల కోసం మాట్లాడుతున్నానంటూనే మహిళల గురించి అసభ్యంగా లకారాలతో మాట్లాడిన అతని మీద ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మహిళా కమిషన్లు చర్యలు తీసుకోవాలి. తెలంగాణ మహిళా కమిషన్ మొన్న శివాజీ మీద సుమోటోగా తీసుకున్నారా, మరి ఎవరిన కంప్లైంట్ ఇస్తే తీసుకున్నారా, మొత్తానికి అతన్ని పిలిచారు, సంతోషం. అదేవిధంగా లకారాలతో మాట్లాడడం అంటే మహిళల్ని అవమానించడమే కదా. మరి అలా లకారాలతో మాట్లాడిన నా అన్వేష్ మీద కూడా మహిళా కమిషన్, తెలంగాణ మహిళా కమిషన్ అలాగే ఆ ఏపీ మహిళా కమిషన్ 2 కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అది మాత్రమే కాదు, పోలీసులని రిక్వెస్ట్ చేస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో పోలీసులని, ఇద్దరిని డీజీపీలని రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మీరు సుమోటోగా అతని మీద చర్యలు తీసుకోండి. ఎందుకంటే మతాల మధ్య విద్వేషాలు రగిల్చేలాగా అతను మాట్లాడాడు. మొత్తం రేపులు 60,000 మందిని హిందువులు రేపు చేశారని మాట్లాడుతున్నాడు. అందులో మళ్ళీ మహిళలు, చిన్నపిల్లల మీద, ముస్లింల మీద, క్రిస్టియన్ల మీద కూడా హిందువులు రేపులు చేశారని మాట్లాడుతున్నాడు. అంటే అతను పూర్తి స్థాయిలో మతాల మధ్య విద్వేషాన్ని కలిగించే విధంగా అతను మాట్లాడాడు. కాబట్టి 2 రాష్ట్రాల డీజీపీలు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా సీతమ్మ వారి గురించి, ద్రౌపది మాత గురించి కూడా అతను రేపులకు గురయ్యాడని ఏదైతే వక్రీకరించి మాట్లాడుతున్నాడో, ఇది కూడా హిందువుల్లో కావాలని హిందువులను రెచ్చగొట్టే విధంగా అతను మాట్లాడాడు. కాబట్టి ఇమ్మీడియట్గా అతని మీద చర్యలు తీసుకోవాలి చట్ట ప్రకారంగా. ఇది మా డిమాండ్. 2 రాష్ట్రాల డీజీపీలకి మా డిమాండ్, హిందువులుగా మా డిమాండ్. ఒకవేళ తెలుగు రాష్ట్రాల డీజీపీలు కానీ, 2 తెలుగు రాష్ట్రాల మహిళా కమిషన్లు కానీ అతని మీద చర్యలు తీసుకోకపోతే హిందువులుగా మేము అతని మీద ఫత్వా జారీ చేస్తాం, హిందూ ఫత్వా జారీ చేస్తాం. అతను హిందూ ధార్మిక ప్రవచనాలు చేసే ఒక పెద్ద మనిషి మీద బూతులు మాట్లాడాడు, ఒకటో తప్పు. రెండోది, హిందువులు 60,000 మంది మీద రేపులు చేశారని హిందువులు చేశారు, అది కూడా క్రిస్టియన్స్ మీద, ముస్లిమ్స్ మీద ఉన్నట్లాగా అతను మాట్లాడాడు, అది రెండో తప్పు. మూడోది, లకారాలతో మాట్లాడాడు, మూడో తప్పు. అన్నిటికన్నా హిందూ దేవతలుగా ఉన్న సీతామాత మీద, ద్రౌపది మాత మీద రేపులకు గురయ్యారు వాళ్ళు అని చెప్పి మాట్లాడాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లో క్షమించే విషయం కాదు. కాబట్టి అతని మీద ప్రభుత్వాలు, పోలీసులు, మహిళా కమిషన్లు చర్యలు తీసుకోకపోతే హిందువులుగా ఫత్వా జారీ చేస్తాం. ఆ తర్వాత ఆ ఫత్వాని అమలు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈరోజు నిఖార్సైన హిందువులందరూ కూడా ఆ ఫత్వా జారీ చేయడానికి పూనుకుంటారు. ఫత్వాని అమలు చేయడానికి హిందువులందరూ పూనుకుంటారు. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ముందుగానే 2 రాష్ట్రాల మహిళా కమిషన్లు, 2 రాష్ట్రాల డీజీపీలు, పోలీసు వ్యవస్థ సుమోటోగా అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి హిందువులుగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మాత్రం ఖచ్చితంగా అతని మీద ఫత్వా జారీ చేస్తాం, హిందూ ఫత్వా జారీ చేస్తాం.